వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ప్రభుత్వంపై కవిత ఆరోపణలు. ఏడాదిలో 2500 కేసులు నమోదయ్యాయని కవిత సంచలన వ్యాఖ్యలు. రోజుకు 7గురిపై అత్యాచారాలు జరుగుతున్నాయని కవిత ఆందోళన. మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైందని కవిత తీవ్ర విమర్శలు. యోగా మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు. వేలాది మందితో కలిసి యోగాసనాలు చేసిన కిషన్ రెడ్డి. యోగా భారతదేశం గొప్ప కాదు కానీ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజనీ ఘాటు వ్యాఖ్యలు. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని రజనీ విమర్శలు. వైఎస్ఆర్సీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని రజనీ పిలుపు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయన్న కమిషనర్. 2093 ఎకరాల భూమిని కాపాడామని హైడ్రా కమిషన్ వివరాలు. పిఎల్ పరిధిలోని విల్లాలను తొలగించినట్లు అధికారులు వెల్లడి. పేదల ఇళ్లను తాకలేదని స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్. వికారాబాద్ లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 600 కోట్లతో రోడ్ల నిర్మాణం, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు వంటి ప్రణాళికలను వివరించారు. ఇందిరమ్మ బీమా, విద్యార్థులకు అల్పాహార పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. నియోజకవర్గంలో కొత్త రోడ్డు వేయలేదు, ఉన్నవి రిపేర్ చేయలేదు. నేను గత 2.5 సంవత్సరాలలో ఇప్పటికీ 600 కోట్లతో రోడ్డు వేయిస్తాను. కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారు, తర్వాత కన్సర్న్డ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్, తర్వాత కన్సర్న్డ్ పంచాయతీ సిబ్బందిలు, ఎంపీడీఓ, ఎంపీఓ అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇమీడియట్గా రెక్టిఫికేషన్. 2 ఏప్రిల్ నాడు గ్రామ సభ అన్ని గ్రామ పంచాయతీలో, అన్ని 594 గ్రామ పంచాయతీలో జరిగింది. గ్రామ సభ అప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో సిబ్బంది, తర్వాత ఇప్పుడు మీకు సమస్య ఉంటే గ్రామ పంచాయతీలో, తర్వాత మున్సిపల్లో మంచినీటి సమస్య ఉంటే ఒకసారి హెల్ప్ లైన్ లో పెట్టండి, లేకపోతే కన్సర్న్ ఎంపీడీఓ, ఎంపీఓ. మాజీ మంత్రి విడుదల రజనీ చంద్రబాబు ఆయన నేతృత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీగా పిలవడం సరైంది కాదని అన్నారు. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి, హత్య రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు మమ్మల్ని మాట్లాడతారు? అసలు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరండి? మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఆ మహానీయుడిని చంపింది ఎవరు? ఆ మహానీయుడి దగ్గర నుంచి పార్టీ అధికారం కోసం లాక్కుంది ఎవరండి? మీరు కాదా? అదేం మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారు. మీరా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టో గురించి, మీరు ఇచ్చినటువంటి మీ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అంటారా మమ్మల్ని? ఏం చేశారు చెప్పండి, మీరు చెప్పండి. మీరన్న పథకాలు, మీరన్న హామీల్లో ఒకటని నెరవేర్చారా? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ గురించి మహిళలు ఎన్ని ఇబ్బందులు పట్టుకొని మహిళలు ఏ విధంగా మిమ్మల్ని తిడుతున్నారో చూస్తున్నారా మీరు? ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ కొరత నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏది చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. లేదా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఉంటే బాగుంటుందని భావించి అడుగులేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఏ వద్దు, వాటిని పూర్తిగా ఎత్తేయాలి అని దానికి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆలోచిస్తూ అవి ఏవి కాకుండా పక్కన పడేశారు కదా. దానికి సమాధానం చెప్పండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. బతుకమ్మ కుంట 10 ఎకరాల్లో విస్తరించి ఉందని సర్వే ఆఫ్ ఇండియా తెలిసిందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కొన్ని విల్లాలను తొలగించినట్టు వెల్లడించారు. ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని చెప్పారు. ఇప్పటి వరకు 2093 ఎకరాలను కాపాడామని పేర్కొన్నారు. 80,000 కోట్ల విలువైన భూములను రక్షించామని తెలిపారు. పేదల ఇళ్లను మాత్రం తాకలేదని స్పష్టం చేశారు. జరిగిందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు, గోడలు ఇవన్నీ కూడా
అదంతా కూడా దాన్ని సంబంధించి వచ్చింది. అది సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాం. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 6970 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్, హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా. రైట్, ఇది ఇలా ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను, ఎట్లా సుధాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ 2 ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా 1000 లారీలు మేము ఫిల్ చేసాము ఇది ఆ కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా 1000 లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనము గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మేము చూపిస్తాం ఒకసారి. అంటే ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. సర్వే ఆఫ్ ఇండియా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది. ఇది ఏదైతే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నామో ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. సో దీని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మూసీలో కింద మూసీలో కలుస్తున్నటువంటి వాగ్ ఇది వాగ్ వెళ్తుంది. ఇది రైల్వే ట్రాక్. ఇక్కడ మీరు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఉంది, మూసీలో కలిసిన వాగు. బతుకమ్మ కుంట మీకు దాని మీద ఇది మీరు చూస్తున్నారు బతుకమ్మ కుంట, ఇది బతుకమ్మ కుంట ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు డెవలప్ చేసిన బతుకమ్మ కుంట కరెక్ట్గా దాని మీద కూర్చుంటుందో లేదో కూడా మీరు చూస్తారు. ఒకసారి కిరణ్ అది రన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే ఒకసారి ఈ ట్రాక్ రైల్వే ట్రాక్ ఈ ట్రాక్ మ్యాప్ 2 టాలీ అవుతున్నాయి చూడండి. ఈ నాలా ఇది నాలాకి ఇప్పుడు వచ్చేది ఈ నాలా గూగుల్ ఎర్త్ ఇది పైది గూగుల్ ఎర్త్ కింద సర్వే ఆఫ్ ఇండియా. ఇది చూడండి ఇది ఈ నాలా రైట్. ఇంకా కింద తీసుకురండి. ఇగో బతుకమ్మ కుంట మేము డెవలప్ చేసింది పైకి తీసుకెళ్ళి ఒకసారి. ఇది చూడండి ఇది ఇక్కడ బతుకమ్మ కుంట డెవలప్ చేసింది, ఇది బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ బతుకమ్మ కుంట సిట్టింగ్ స్ట్రైట్ ఆన్ అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మార్క్ చేసిన వాటర్ బాడీ మీద అనమాట. సో విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో 10 acres మ్యాప్ అనేది ఇది మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. ఇది మా జిఎస్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత కవిత వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ గజ్జెలకాంతం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఈ ప్రాజెక్టులో దోపిడీ చేశారని కవిత చెప్పిందని పేర్కొన్నారు. ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాల వల్లే ఈ విషయాలు బయటకు వస్తున్నాయని అన్నారు. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవే 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాస్తవమే. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది వాస్తవని కవితనే ఒప్పుకుంటుంది కదా. మొదలు కవిత గురించి తెలుసుకోవయ్యా, మా పార్టీ గురించి కాదు. ఈ తెలంగాణ ప్రజల గురించి వదిలేయి. తెలంగాణ ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మొదలు మీ ఆస్తి పంపకాలు. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చింది ఎందుకు? మీరు ఆస్తులు పంపకాల కాడ గొడవ జరిగింది. కేసీఆర్ 3 లక్షల కోట్ల ఆస్తి సంపాదించాడు. అది పంపకాలు సరిగా జరగలేదు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు బినామీ పేర్ల మీద సంపాదించారు. అది పంపకాలు సరిగా జరగలేదు. కేసీఆర్ ఏమన్నాడు తెలుసు నా అక్క కవితక్క? కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నాడు? నాకు పదవులు వద్దు, తెలంగాణ రాష్ట్రం అత్తే చాలు, నేను కావలి కుక్కలాగా ఉంటా, లేకుంటే తల నరుక్కుంటా. నరుక్కున్నాడా అమ్మ కేసీఆర్? కావలి కుక్కలాగా ఉన్నాడా అమ్మ? ఇప్పుడు నువ్వు రాళ్లతో ఎవరు కొడతారమ్మా? అంటే మీరు మాటలు నేర్చుకున్నారమ్మా. మీ కుటుంబము ఒక దొరస అని మాటలు నేర్చుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. హైదరాబాద్ లో జరిగిన యోగా మహోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. మంత్రి స్వయంగా యోగాసనాలు చేస్తూ ప్రజలకు ప్రేరణగా నిలిచారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగాను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. Meditative posture
which you feel comfortable, keep your neck back erect. We are going to start today's session with the prayer. प्रार्थना से शुरू करेंगे. Join both the hands and adopt Namaskar Mudra. This session with warm-up exercise, loosely exercise, which will help to prepare your mind and body to practice. लेके आए. सर्वप्रथम सीधा खड़े हो जाइए, कम से दूरी बना के रखिए और दोनों हाथों को सहजता से कमर पर रखिए. पहले हम गर्दन को आगे और पीछे झुकाने का क्रिया करेंगे. बेंडिंग द नेक फ्रंट एंड बैक. धीरे से श्वास छोड़ते हुए गर्दन को आगे की तरफ लेके स्लोली एक्सहेल, ब्रिंग योर हेड डाउन, देन स्लोली इनहेल, टेक योर हेड बैक. Once again, slowly breathe out, come down, then slowly breathe in, take your head back. So one more time we are going to do with complete awareness. गर्दन पर ध्यान रखते हुए श्वास प्रश्वास के साथ धीरे धीरे श्वास छोड़ते हुए गर्दन को नीचे और धीरे धीरे श्वास लेते हुए गर्दन को और धीरे धीरे श्वास छोड़ते हुए गर्दन को सामान्य स्थिति में लेके आएंगे. अब हम गर्दन को राइट एंड लेफ्ट झुकाने का प्रयास करेंगे. श्वास छोड़ते हुए सिर गर्दन को राइट साइड दाएं तरफ झुकाइए और धीरे धीरे श्वास लेते हुए गर्दन को सामान्य स्थिति में. उसी तरह श्वास छोड़ते हुए गर्दन को बाएं तरफ लेफ्ट साइड झुकाइए और धीरे धीरे श्वास लेते हुए गर्दन को सामान्य स्थिति में. एक और बार इसका अभ्यास करेंगे. पूरा ध्यान गर्दन पे उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास. ट्राई टू फील चेंजेस इन योर नेक मसल्स विद कंप्लीट अवेयरनेस. धीरे धीरे श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और शरीर में उत्पन्न हुए चेंजेस को महसूस करने का प्रयास. अब हम गर्दन को दाएं और बाएं मोड़ने का అభ్యాస్ शुरू करेंगे. వనపర్తి జిల్లా ఆత్మకూరులో బీఆర్ఎస్ నేతలు వరి ధాన్యం కొనుగోలు సమస్యపై ధర్నా చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తూకాలు సకాలంలో వేయడం లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. కింది స్థాయి సిబ్బందితో అధికారులు సానుకూలంగా వ్యవహరించాలని తెలిపారు. డ్రైవర్లు కండక్టర్లతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. మే 17 లోపు డిపోల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. టాయిలెట్లు, త్రాగునీరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి 2వ మంగళవారం సిబ్బంది సమస్యలపై గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంస్థలో అంతర్గత విభేదాలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రయాణికులతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని తక్షణ పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే అనేక పథకాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు వంటి ప్రతి వర్గానికి అభివృద్ధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ప్రతిసార్లు మోసం చేస్తారే కదా. ఈ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా చేసిన పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇన్ని కార్యక్రమాలను మంచి చేసిందంటే దాన్ని చేస్తూనే చెప్పిన ప్రతి మాటని ఈనాడు ఈ ప్రభుత్వం పేదవాడికి అందిస్తుంటే అది జీర్ణించుకోలేక దాన్ని ఒగ్గబట్టుకోలేక ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఈ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అని నిస్సిగ్గుగా మాట్లాడటానికి సిగ్గెక్కడ లేదు అని అడుగుతున్నాను. అంతేకాదు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం ఆనాటిని ఈ ప్రభుత్వంలో పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన ఈనాడు నీకు రాలే. పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లల బువ్వ కూడా సరిగ్గా పెట్టలేకుంటుంటే 200 యూనిట్లు ఉచిత కరెంటే కాదు, 500 రూపాయలకి గ్యాస్ ముద్దే కాదు, పేదవాడికి ఆడబిడ్డకి పేదవాడి ఆడబిడ్డకి కాస్మెటిక్ ఛార్జీల కింద 200%, నైట్ ఛార్జీల కింద 40%. ఈ ప్రభుత్వం పిల్లలలాగే పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలని ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకి చేస్తుంది కూడా మీకు కనపడటం లేదా? ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. నిజంగా కాళేశ్వరం కట్టాలనే ఆలోచన మంచిదా చెడ్డదా అన్నదానికంటే కూడా దానికి సమాంతరంగా పేదవాడికి మంచి చేయాలనే కోరికలన్నీ, పేదవాడి కోరికలు కూడా తీర్చాలనే ఆలోచనలన్నీ నువ్వు విస్మరించి పేదోడికి ఇల్లు కడితే, పేదోడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే దాంట్లో నాకేం కమిషన్ వస్తుందని కాళేశ్వరం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు ఆలస్యంపై ఆందోళన చేపట్టారు. తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కార్మికుల కొరత వల్ల మరింత జాప్యం జరుగుతోందని తెలిపారు. ధాన్యానికి కోతలు లేకుండా సరైన ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులు నినాదాలు చేస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంట నిల్వ ఉండటంతో నష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వైరొచ్చి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు, రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గానీ స్థానిక అధికారులు గానీ ధాన్యం లేపాలని మేము ఆ పెరిగిన రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను తత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుక సొసైటీ సమస్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు ఆలస్యం అవుతోందని ఆరోపించారు. ఈ ఆలస్యం వల్ల సభ్యుల మధ్య గొడవలు పెరిగాయని తెలిపారు. పాత కంపెనీల కోర్టును తప్పుదారి పట్టించి ఇసుక కార్యకలాపాలపై ఆర్డర్లు తెచ్చుకున్నాయని విమర్శించారు. అధికారులు సమయానికి స్పందించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తమవుతాయని హెచ్చరించారు. అకౌంట్ మారిన తర్వాత కూడా ఈ రోజు డీసీ ఆఫీస్, ఐటీడీ ఆఫీస్ నుంచి డీసీ ఆఫీస్ కి దీన్ని ఎగ్జామినేషన్ చేయమని చెప్పేసి కూడా పిఓ రాసిన తర్వాత కనీసం ఇప్పటి వరకు డీసీ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి పక్క కనబడతా ఉంది. దాంతో పాటు ఈ మధ్యకాలంలో డీసీ ఎండీసీ ఆఫీస్ వాళ్ళు తోలినటువంటి ఇసుక ఏతుందో అది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ పెడుతుందని చెప్పేసి కూడా చెప్పడం సరైన పద్ధతి కాదు. పేజ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, ఏజెన్సీ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం నుండి కూడా తిరుగుతున్నటువంటి ఈ ప్రజలకు మొత్తాన్ని కూడా న్యాయం చేయకోకుండా ఇష్టార్థంగా ఆర్థిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని అధికారులు కావాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా జోప్యం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నాము.
ఆ నూతన కమిటీలో మెజార్టీ సభ్యులు, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే టీసీఎండిసి డిపార్ట్మెంట్, అట్లాగే డీసీఓ ఆఫీస్ వాళ్ళు, ఐటీడీ ఆఫీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంబంధించినటువంటి ఎంపీడీఓ కూడా వచ్చినటువంటి పరిస్థితి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం తనకు సంబంధించిన మహాజన సభకి అటెండ్ అయ్యారు. కాబట్టి దీనికంటే సాక్ష్యం ఏముందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లాంటి పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సమస్యను జటిలం చేస్తే రానున్న రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు. ఆర్డర్ని రద్దు చేయాలి. కొత్త కమిటీని మొత్తాన్ని కూడా వేసి ఇసుక సంబంధించిన గిరిజన అభివృద్ధికి సంబంధించిన కుటుంబాల అభివృద్ధిని కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ఇంతమంది ఆడవాళ్ళు 150 డిగ్రీల సంబంధించినటువంటి ఎండలో ఎక్కడో చెర్ల ప్రాంతం దగ్గర నుంచి చీమలపాడు, రేగుంట, పాడకొత్తగూడెం నుంచి ఆ పులోరాలు వేసుకొని వస్తూ ఉంటాయి. దీనికి బాగా కనీసం ఆలోచన చేయండి, మానవత్వం ద్వారా పనిచేయండి. అట్లా చెప్పేసి మేము అన్యాయమైనటువంటి సమస్య, న్యాయమైనటువంటి సమస్య, న్యాయం మా వైపు 2 ర్యాంపులకి మెజారిటీ సభ్యులు 40 మంది ఒక పక్క, 10 మంది ఒక పక్క. అంటే 10 మంది ఆడకొత్తగూడెంలో ఉన్నటువంటి 10 మంది వేస్తారు. ఉన్న 140 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత చిమలపాడు సంబంధించిన దాంట్లో 40 మంది కౌశల్య వాళ్ళ టీము, ఉన్నది మొత్తం కూడా మేము సామ్రాజ్యం సంబంధించిన అభ్యర్థులు 100 మంది. అంటే 100 మంది తర్వాత 140 మంది మెజార్టీ సభ్యులు మాత్రమో పట్టించుకోవట్లేదు. 20 మంది 10 మంది ఏంటి అసలు దీనికి ఎందుకు? అవిశ్వాస తీర్మానం కూడా పెట్టమని చెప్పారు. అవిశ్వాస తీర్మానం మళ్ళీ పెట్టమని చెప్పేసి ఐటీడీ ఆఫీస్ మీకు ఏమైనా గ్యాప్ ఉంటే మీరు మాట్లాడుతున్నారు. ఐటీడీ ఆఫీస్ వాళ్ళు పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయండి. ఏంటి మేము మీరే పెట్టమని చెప్పి మీరే పెట్టండి అని చెప్పి కూడా దానికి కూడా తీర్మానం తీసుకుంటాం. మొత్తం డాడీ ఉంది కదా తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ఏడాదిలోనే 2500 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోజుకు సగటున 7గురుపై అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన కేసులే ఇన్ని ఉంటే నమోదు కాని కేసులు మరింత ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులకు ప్రభుత్వం, పోలీసులపై భయం లేకపోవడం ఎందుకని ప్రశ్నించారు. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఈ అంశంపై నిలదీశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను గలుసుడు, మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావానికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 డే. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లేకపోతే ఎంసీహెచ్ఆర్డి. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు, ఇంకొక పక్క హైడ్రా పేరుతోని ఒక పేద తల్లి గుండె ఆగిపోయింది. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా కలవరపరిచిన నెరేడ్మెంట్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద శవం కేసును పోలీసులు ఛేదించారు. సిద్దిపేటకు చెందిన మల్లేష్ తన స్నేహితుడు వెంకటరాములను మద్యం మత్తులో జరిగిన గొడవలో హత్య చేసినట్లు వెల్లడైంది. ఘటన తర్వాత శవాన్ని బయటకు తీసుకెళ్తే పట్టుబడతానని భావించిన నిందితుడు కిచెన్ ప్లాట్ఫామ్ కింద సమాధి చేసి ఇటుకలతో కప్పి సిమెంట్ వేశాడు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అనుమానం వచ్చిన ఇంటి యజమాని తలుపులు తెరిచి చూడగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని జూబ్లీ బస్టాండ్ వద్ద దాంట్లోంచి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించింది. అప్పుడు
సో అతనికి ఆ అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే దాన్ని పోలీసుకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మెరిట్ పోలీస్ అక్కడికి రీచ్ అయ్యి అది వెరిఫై చేసి చూస్తే దాంట్లో ఏదైతే ఒక మనిషిని చంపి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా, మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా ఆ సిమెంట్ దాని చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటిన్ మాత్రమే పోలీసుకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరనేది కూడా, మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని, కాకపోతే అది మర్డర్ ద్వారా చేసినట్టు ఇమ్మీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీని పూర్తిగా ఫోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద స్ట్రైట్ అవే అది మర్డర్ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఎస్హెచ్ఓ డిఐ మల్కాజ్గిరి, తర్వాత నేరేడ్మెట్ ఎస్ఐలు అవినాష్, చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియల్గా మనకు ఆ రెంట్కు తీసుకున్నాడో అతన్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరినన్నా మర్డర్ చేసి ఉండాలి, లేదంటే అతను మర్డర్ అయి ఉండాలని చెప్పేసి. సో ఆ క్రమంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతనికి సంబంధించిన ఏ ఆధారాలు మాకు లభ్యం కాలేదు. ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండింది. అది ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను 2024లో సొంత కూతుర్నే అత్యాచారం చేసి పోక్సో యాక్ట్ కేసులో జైలుకు పోయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.